ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉల్లాసంగా ఉత్సాహంగా కొండవీడు కోట ఉత్సవాలు. కోలాహలంగా మారిన కొండవీడు ప్రాంతం. రెండో రోజు కొండవీడు కోట ఫీస్ట్ లో పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే కలెక్టర్. జబర్దస్త్ టీం సభ్యులతో సినీ గేయ గాయకులతో సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్న వేలాది మంది ప్రేక్షకులు. అప్పాపురంలో దశదిన కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, హాజరైన ప్రముఖులు. కొండవీడు కోట ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ముగింపు వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పతిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా మంత్రి కందుల దుర్గేష్ కు ఘన స్వాగతం పలికారు. ఉత్సవాల సందర్భంగా కోటపై ఏర్పాటు చేసిన స్టాల్స్ వారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్సవాలు ప్రాముఖ్యత గురించి ప్రసంగించారు. వీళ్ళు ఇటే ఉన్నారు కాబట్టి మీరు కూడా అట్టారే. ఓటుతాం ఆయన చెబుతాడు. ఏం ఓటుతాం మనం గ్రూప్లో వచ్చినాయి కన్నా. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా దాదాపు నెల రోజుల నుంచి కూడా శాయశక్తులా కృషి చేసి అన్ని శాఖల వారు సమన్వయంతో పనిచేసి ఈరోజు 2 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరిగేలా చూస్తున్నారు. అయితే ఇక్కడ ఒక కోటప్పకొండ విశిష్టత ఒక్కటే కాకుండా గుంటూరు జిల్లా ఉన్న ప్రముఖ Yeah.
అనిపోతారెడ్డి గారు కొండవీడి మీద ఈ కోటను నిర్మించారని, అది చరిత్ర, వర్తమాన చరిత్రలో జరుగుతున్నటువంటి చరిత్రలో మళ్ళీ కొండవీడిని విశ్వవ్యాప్తంగా తెలిసేలా చేసినటువంటి అభినవ అనిపోతారెడ్డి శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది చిన్న విషయం కాదు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే, ఉత్సవాలు నిర్వహించాలంటే దాని వెనక ఎంత కృషి ఉంటుందో నాకు తెలుసు. దాంతోపాటు దీనికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రత్యేకించి మనందరం కూడా అభినందించదగ్గ విషయం ఏంటంటే ఈ కోటకి ఉన్నటువంటి అప్రోచ్ రోడ్, ఆ ఘాట్ రోడ్ ని ఇవాళ వస్తుంటే అద్భుతమైనటువంటి రోడ్డుగా కనపడతా ఉంది. దానికి రమారమి 50 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కొండవీడు అనేటువంటి ప్రాంతాన్ని ప్రజలకి సందర్శనార్థం చూపిస్తున్నటువంటి వ్యక్తి ప్రతిపాటి పుల్లారావు గారు అనేటువంటి మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే అభివృద్ధి ఉంటుందో, ఎక్కడైతే సంక్షేమం చేయగలుగుతారో అటువంటి వ్యక్తులు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆ రకమైనటువంటి ఆలోచన భావజాలం ఉన్నటువంటి నాయకులు పుల్లారావు గారు కాబట్టి అందరూ ఆయన్ని చాలా ఇష్టపడతా ఉంటారు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నసరావుపేట శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, అదేవిధంగా నేపథ్యం ఉన్నటువంటి ఈ ప్రాంతం ముఖ్యంగా ఇక్కడికి వచ్చిందో చూశాను. పుల్లారావు గారు చెప్పారు నాకు, రమారమి 12,800 ఎకరాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం చూసింది ఒక 10% కూడా లేదు. కానీ కొద్దిగా చూసేటప్పటికీ అద్భుతంగా అనిపిస్తూ ఉంది. అక్కడ మేము బోట్ రైడింగ్ చేస్తే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. అదేవిధంగా కలెక్టర్ గారు స్పెషల్ గా హెలీ రైడ్ కూడా పెట్టించారు. హెలీ రైడ్ వల్ల ప్రత్యేకించి వచ్చేటువంటి లాభం ఏంటంటే మనం నేల నుంచి చూస్తే పెద్దగా మనకి ఇక్కడ ఎలాంటి ప్రకృతి సౌందర్యం ఉందో అర్థం కాదు. అదే మనం హెలికాప్టర్ నుంచి పైనుంచి ఏరియల్ షాట్ గా చూస్తే మనం ఖచ్చితంగా కింద ఎలా ఉంది, కోట ఏ రకంగా నిర్మించబడింది, తటాకాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి. అటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, ట్రెక్కింగ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన చరిత్రని, ఈ కొండవీడి చరిత్రకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా చిత్రపటాల రూపంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా సైగత శిల్పాలు, అంటే ఇసుకలో తయారు చేసినటువంటి శిల్పాలు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఫల ప్రదర్శన ఏర్పాటు చేశారు. వీటన్నిటిని చూస్తే నాకు అనిపించింది ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇలాంటి ఉత్సవాలు కొండవీడిలో జరిగి తీరాలి అనేటువంటి వాటిని గట్టిగా నేను నమ్ముతా ఉన్నాను. నమస్సుమాన్యులు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిన్నారులు చాలా మంది వచ్చారు, స్కూల్ స్టూడెంట్స్, వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత మన అందరి మీద ఉంది. మీరందరూ కూడా కొండవీడు అంటే ఏంటి, ఇక్కడ ఎవరెవరు పరిపాలించారు, ఏ రకంగా ఇక్కడ నిర్మాణాలు జరిగాయి, ఇంతకుముందు కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చెప్పిన విధంగా ఇక్కడ వాటర్ మేనేజ్మెంట్ కి ఎంత ప్లానింగ్ చేశారు ఆ రోజుల్లో అనేటువంటిది. ప్రధానంగా 3 కాలువలు ఉన్నాయి, 3 చెరువులు. ఆ 3 చెరువులకి కూడా ఒకదానికొకటి అనుసంధానం చేసి వాటర్ ఎక్కడైనా ఓవర్ఫ్లో అయినట్టయితే ఏ విధంగా కిందకి వెళ్ళిపోవాలనేటువంటి అద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసి ఇక్కడ చూపించగలుగుతున్నారంటే ఆనాటి ప్రభువుల తాలూకా గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలనేటువంటి మాటను మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలు, ఈ ఉత్సవాలు ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా ముందుగా మన క్యాలెండర్లో లేకపోయినప్పటికీ కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతానికి, ముఖ్యంగా మన వారసత్వ సంపదగా ఉన్నటువంటి ఈ కొండవీడు ఫోర్ట్, దీన్ని పదిలపరుచుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని 10 మందికి తెలియజెప్పే విధంగా సందర్శకులకు ఉపయోగపడేలా చేయడం అనేటువంటిది మరో ఎత్తు. ఆ 2 కార్యక్రమాలని కూడా ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ గారు కానీ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ ఉత్సవాలు, ఈ ఉత్సవాలు ఇలాగే అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. ఇందాక పెద్దలు చెప్పిన విధంగానే మనం 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగం కుంటుపడిపోయింది. కళలను పోషించే వాళ్ళు లేరు, కళాకారుల్ని ఆదుకునే వాళ్ళు లేరు, సాహితీ ప్రక్రియల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. ఆ 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ఒక దుర్దినం నుంచి ఇవాళ 2024లో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం, ఒక పక్కన దేశంలోని గ్రేట్ విజనరీగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కన
పేదవాడి మొహంలో చిరునవ్వు చూడటానికి పార్టీ పెట్టి ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరో పక్కన లోకేష్ గారు, యువ నాయకులు, వీరందరికీ పైన నరేంద్ర మోడీ గారు, వీరందరితో కలిసి ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఒక పక్కన జరుగుతూ ఉంటే, మరో పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కళా సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించాలనేటువంటి ఆలోచన. దాంతో పాటు ఏవైతే పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడికి సందర్శకులు ఎక్కువగా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం మరో పక్కన. ఇలాగా ముఖ్యమైనటువంటి అంశాలతో పాటు ప్రజలకు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధితో పాటు మన దగ్గర డబ్బు లేకపోయినప్పటికీ కూడా 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం డబ్బు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి కనుక డబ్బుకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నుంచి ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలను చేపట్టేటువంటి ఈ విధానం మనం చూసిన తర్వాతే ఇవాళ ఎక్కడ ఉత్సవాలు నిర్వహిస్తే ఆ ఉత్సవాలన్నిటికీ కూడా వేలాదిగా జనం వస్తున్నారంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం, ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనేటువంటి ఆలోచన, మనకి సంక్షేమాన్ని అందిస్తుందనేటువంటి మాటతోటి ఎక్కడ ఉత్సవాలు పెట్టినా మేము వస్తాం అనేటువంటి మాటతోటి అందరూ వస్తా ఉన్నారు. ఒకటా రెండా ఈ 18 నెలల కాలంలో ఉత్సవాలు మనం విజయవాడ ఉత్సవాలు గాని, దసరా ఉత్సవాలు గాని, ఆవకాయ అమరావతి కానివ్వండి, గండికోట ఉత్సవాలు, ఫ్లెమింగో ఫెస్టివల్, అదే విధంగా విశాఖపట్నం ఉత్సవాలు, ప్రబల తీర్థం జగ్గన తోటలో, అదే విధంగా అరకు వ్యాలీలో జరిగినటువంటి ఉత్సవాలు, అనకాపల్లిలో జరిగినటువంటి ఉత్సవాలు, రామచంద్రపురం జరిగినటువంటి ఉత్సవాలు, ఇలా చూసుకుంటే ప్రతి రోజు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చినటువంటి నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి మాటను కూడా మీ అందరికీ బాగా చేస్తున్నాను. డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు నిన్న. ఈ రోజు మన అన్నగారు వచ్చారు, దుర్గేష్ గారు, గొంతు దుర్గేష్ గారు. వారు కూడా టూరిజాన్ని డెవలప్ చేద్దాం, 110 కోట్ల డిపిఆర్ ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించాలని నాకు ముందుగానే చెబుతున్నారు మీటింగ్ కన్నా. ఆ విధంగా వారికి ఒక కమిట్మెంట్ ఉంది. అది చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి మంత్రి మన కందుల దుర్గేష్ గారని గర్వంగా నేను తెలియజేస్తున్నాను. వారికి ఆ నిబద్ధత ఉంది, కమిట్మెంట్ ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రతి చోట పండుగ జరుగుతూ ఉంది. అనేక ప్రాంతాల్లో ఉత్సవాలు జరిపినటువంటి ఘనత కూడా మన మినిస్టర్ గారికి దక్కుతుంది. ఆ విధంగా ఈ కొండమీడు కూడా వెంటనే ఒక 30 కాటేజెస్ పెట్టి నైట్ ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు కూడా సలహా ఇచ్చారు. కొండమీడుకున్న ఆనవాళ్ళు, శాసనాల్ని ఏదైతే 500 సంవత్సరాల నుంచి 700 సంవత్సరాల మధ్య నిర్మాణం చేసినటువంటి ఆనవాళ్ళన్నీ, ఆ హెరిటేజ్, ఆ వారసత్వ సంపదని కాపాడేటువంటి దానికి నేను సహకరిస్తానని కూడా మన గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా సంవత్సరం ఉత్సవానికి ఒక మార్పు తీసుకొస్తాము. డెవలప్ చేసింది కేవలం 10% మాత్రమే. ఇంకా 90% డెవలప్ చేయాలి. ఘాట్ రోడ్డు ఒకటి, ఇన్సైడ్ రోడ్డు 50 కోట్లు అయింది ఇప్పటికి. లోపల కొన్ని ఇంకొక 10 కోట్లు సుమారు పెట్టి డెవలప్ చేశాం. డెవలప్ చేసిన నష్టపోయారు, ఇంకా డబ్బులు కూడా రాలేదు. అయినా కూడా 110 కోట్లు డిపిఆర్ తయారు చేసి పంపాం. నిన్న రామిరెడ్డి గారు నేను 100 కోట్లతో నేను ముందుకు వస్తాను, మీకు డిపిఆర్ తయారు చేసి వస్తానని చెప్తే మా కలెక్టర్ గారు, మంత్రి గారు, నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు వెంటనే మాకు దానికి కావాల్సిన సహకారం డిపార్ట్మెంట్ పరంగా ఇస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే ఫారెస్ట్ లో ఉందిగా. కాబట్టి ఇవన్నీ 1 by 1 ఇయర్ టు ఇయర్ డెవలప్మెంట్. అన్నిటికన్నా గొప్ప ఏంటంటే 3 ఏకలు ఉన్నాయి మనకి. ముప్పాలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువు, వెదల చెరువు. ఒక చెరువు నుంచి ఒక చెరువుకి 500 సంవత్సరాల క్రితమే ఒక చెరువు నిండితే మరొక చెరువుకి, అరుగట్టు నిండితే మరొక చెరువుకి వచ్చి 3 నిండితే కూడా గ్రౌండ్ వాటర్ పోయేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. పల్నాడు 2 రోజు ఘనంగా కొండవీడు కోట ఉత్సవాలు జరిగాయి. ఉత్సవాలలో పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతికా శుక్లా, హిమాంశు శుక్లా పాల్గొన్నారు. వేలాది మంది పర్యాటకులు కొండవీడు కోట ఉత్సవాలకు తరలివచ్చారు. కోటపై వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మంత్రి కందుల దుర్గేష్ పూజలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కొండవీడు కోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఇరవై 24 వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో
తిరుపతి లడ్డూలకు వాడినటువంటి నెయ్యి, అది నెయ్యే కాదన్నారు. నెయ్యి కల్తీ జరిగిందనేటువంటిది వాస్తవం అనేటువంటి మాట రిపోర్ట్లు చెప్పినాయి. అదేవిధంగా మేము చెప్పడం మాత్రమే కాకుండా సాక్షాత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నటువంటి మాట. జంతు కొవ్వు కలిసిందా లేదా అనేటువంటిది వేరే విషయం, కానీ నెయ్యి కల్తీ జరిగిందనేటువంటి మాట సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి గారే చెప్పారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి మరొక అంశం, అయోధ్యకు పంపించినటువంటి లడ్డూల్లో కూడా కల్తీ జరిగిందనేటువంటి మాట మనం ఏదైతే చెప్తున్నామో దాన్ని వాళ్ళే ఆమోదించేశారు కూడా. ఏమంటున్నారు వాళ్ళు, మేము ఫలానా చోటు నుంచి తెచ్చామనేటువంటిది ఏదైతే చెప్పారో, ఎక్కడి నుంచో మేము నెయ్యి తెచ్చి ఆ లడ్డూలు పంపించాం అక్కడికి అనే మాట చెప్తూ, అంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటి, ఆ అయోధ్యకు పంపించిన లడ్డూలు ఒక చోట నుంచి తెచ్చాం, అందులో కల్తీ లేదు, మిగతా వాటిలో కల్తీ లేదని ఒప్పుకుంటున్నారు వాళ్ళు. ఇది స్పష్టంగా మనకు కనపడతా ఉంది. వాళ్ళు చెప్పిన మాటలో ఎక్కడా కూడా కల్తీ లేదనేటువంటిది లేదు. 100% ఇవాళ వెంకటేశ్వర స్వామికి ఉపయోగించినటువంటి నెయ్యిని కల్తీ చేసి 319 రూపాయలకి క్వాలిటీ నెయ్యి, ఆవు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, దాన్ని తీసుకొచ్చి బోలేబాబా వాళ్ళకి ఇచ్చేసి ఆ రకమైనటువంటి కల్తీకి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని చేసి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడం చేసిన ప్రయత్నం వారి మాటల్లోనే స్పష్టంగా కనబడిపోతుంది. దీని మీద వాదోపవాదాలు వేరే విషయాలు జరిగినాయి, అది పక్కన పెట్టేస్తే ఆ పార్టీ నాయకులే వైవి సుబ్బారెడ్డి గారు కానీ ఇవాళ అమర్ కానీ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే, అయోధ్యకు వాడిన నెయ్యిలో కల్తీ లేదు, తతిమావట్లో నెయ్యి ఉందని చెప్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి పూర్తిగా కల్తీ నెయ్యితోటి వాళ్ళు చేశారండి. నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామ వాస్తవ్యులు తూబాటి వెంకటేశ్వర్లు గత నెల 23న స్వర్గస్థులయ్యారు. పెద్ద కర్మ సందర్భంగా వారి చిత్రపటానికి శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య వెంట దొప్పల్పూడి అప్పారావు, గుమ్మడి గోపి, గుమ్మడి అప్పారావు, తూబాటి అప్పయ్య, తూబాటి సాంబయ్య, ఎంఎస్కే సుభాని, కందుల హనుమంతరావు, కందుల హరీష్, తూబాటి బాబు, తూబాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి క్లబ్, దాని అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో ఆదివారం చౌత్రా సెంటర్లోని వాసవి జ్ఞాన మందిరంలో పేద ఆర్యవైశ్యులకు పెన్షన్ల పంపిణీ జరిగింది. దాదాపు 100 మందికి పెన్షన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ క్లబ్ ప్రతినిధులు తవ్వ నాగమల్లేశ్వరరావు, దామిశెట్టి నాగేంద్రం, కోటేశ్వరరావుతో పాటు పలువురు పెద్దలు, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. సంవత్సరాల కాలం నుండి ప్రతి నెలా కూడా దాతల సహకారంతో క్రమం తప్పకుండా మరి పేద ఆర్య వయసులకి మరి వాళ్ళు జీవనోపాధి లేనటువంటి వాళ్ళు మరి వైద్య అవసరాలకి, కుటుంబ అవసరాల కోసము ప్రతి నెల 200 రూపాయలు దాదాపు ఒక 50 మందికి ఇవ్వడం జరుగుతూ ఉందండి దాతల సహకారంతో. మరి ఈరోజు ఫిబ్రవరి నెల చౌత్రా సెంటర్లోని జ్ఞాన మందిరం నందు మా వాసవి క్లబ్ అధికారులు, సభ్యులు మరి పిఎస్టీలతో సహకారంతో మరి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ వస్తున్నాము. మరి ఇంకెవరైనా దాతలు ఎవరైనా ఉంటే మరి ఈ కార్యక్రమాన్ని స్పందించి వారు కూడా మన పేద ఆదివాసులకు చేయూతనివ్వాలనేటువంటి సంకల్పంతో మరి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉండండి. మరి స్పందించినటువంటి దాతలు ఎవరైనా ఉంటే మన కమిటీ వాళ్ళని సంప్రదించేసి మరి వారి పేరు కూడా రాసుకొని ఒక పేద ఆదివాసులకి ఒకరికి కానీ, ఇద్దరికి కానీ, 5 కానీ, 4 కానీ వారి శక్తి మనకి ఎంతమందికి ఎవరికి అంతమందికి ఇచ్చి మరి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పి కోరుకుంటూ, బీసీలంతా రాజ్యాధికారం పొందడానికి కంకణ బదులు కావాలని రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు నారగాని అన్నారు. ఆదివారం ఎన్టీఆర్ కాలనీ సచివాలయం సమీపాన ఉన్న ఆదిమూలం గురుస్వామి ఇంటి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీసీ ఐక్య సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆదిమూలం గురుస్వామి ఆ సంస్థ రాష్ట్ర కో కన్వీనర్ గా నియమితులైన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. తొలుత రాష్ట్ర అధ్యక్షులు జయచంద్ర, మహిళా నాయకురాలు రాధ మాట్లాడారు. ఇందులో భాగంగా శివను జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. పల్నాడు జిల్లా నాయకులంతా పాల్గొనే కార్యక్రమంలో వారికి గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. స్థానిక న్యాయవాది పోదుల వెంకట్ పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తన్నీరు కృష్ణమూర్తి, గోలి భానుప్రసాద్, కోటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. బీసీలకు 100 టికెట్లు బీసీలకు ఇస్తేనే నేను వస్తానని చెప్పి మాట తీసుకొని 100 టికెట్లు ప్రజారాజ్యం పార్టీ ద్వారా చిరంజీవి గారి ద్వారా ఎమ్మెల్యే టికెట్లు ఇప్పించడం జరిగింది. అంటే నా జాతి ఎంతసేపు గొర్రెలు గాయటము, కళ్ళు గీయటము, కుండలు చేయటం కాదు,
మిగిలిన రెడ్లలాగానే కమ్మ వాళ్ళలాగానే మా కులాలు కూడా ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీలో కూర్చోవాలనేది నా కోరిక. మనం ఎంతసేపు కుల వృత్తులు చేసి కాయకష్టం చేసి ఇళ్లల్లో పనిచేసి వ్యవసాయ పనులు చేయడానికే పుట్టామా? కాబట్టి మన జనానికేమో పాపం పొట్ట గడుపుకోవటం కోసమే పనిచేస్తున్నారు, ఇల్లు గడుపుకోవటం కోసమే పనిచేస్తున్నారు. హైదరాబాద్లో ఏం జరుగుతుంది, అసెంబ్లీలో ఏం జరుగుతుంది, ఇక్కడ విజయవాడలో ఏం జరుగుతుంది అని ఆలోచించే తీరిక మన వర్గాలకు లేదు. పేదవాళ్ళు వీళ్ళు అమాయకులు, వీళ్లకు ఏమీ అవగాహన లేదు. ఈ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఇక 2-3 కులాలే ఏకదాటిగా పరిపాలిస్తున్నాయి. వచ్చిన బడ్జెట్ అంతా వాళ్ళే తినేస్తున్నారు, వాళ్ళే అన్ని అనుభవిస్తున్నారు. నేనేమనుకున్నాను అని అంటే కాంశీరామ్ గారి ద్వారా నేర్చుకొని ఆయనతోటి కాంశీరామ్ గారి ద్వారా 12 సంవత్సరాలు పనిచేసి ఉత్తర భారతదేశం అంతా ఆయన వెంబడి తిరిగి నేను మా జనానికి, మా బీసీ జనము అమాయకులు, పశువులు కాసేవాళ్ళు, గొర్రెలు కాసేవాళ్ళు, కుల వృత్తులు చేసేవాళ్ళు, బట్టలు వేసేవాళ్ళు, కళ్ళు గీసేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, వీళ్ళను తెలివి పరులు చేయాలి. రెడ్డిలు ఎట్లా తెలివి కల్లోళ్ళు ఉన్నారో, చౌదరీలు ఎట్లా తెలివి కల్లోళ్ళు ఉన్నారో, వాళ్ళు ఎట్లా అసెంబ్లీకి పోతున్నారో, నా కులం వాళ్ళు కూడా, మా బీసీ కులం వాళ్ళు ఎందుకు అమాయకంగా ఉండాలి, ఎందుకు గ్రామాలలో ఉండాలి, మా కులాల నుంచి ఎందుకు ఎమ్మెల్యేలు కావద్దు, ఎందుకు ఎంపీలు కావద్దు, ఒక్కసారైనా ఈ రాష్ట్రాన్ని బీసీలు ఎందుకు పరిపాలించొద్దు? ఒక్కలే పరిపాలిస్తారా? ఎల్లకాలం ఇప్పుడు 79 సంవత్సరాలు అయింది. 79 శనివారం ఉదయం కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా కొండవీడు ఫేస్ట్ అట్టహాసంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్పర్సన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, రాష్ట్ర శిల్పారాం సాంస్కృతిక సొసైటీ చైర్పర్సన్ మంజులారెడ్డి, మాజీ మహిళా కమిషనర్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొండవీడు కోటను అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రులు పేర్కొన్నారు. కొండవీడు కోట ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందాలని ఆకాంక్షించారు. ప్రముఖ చరిత్రకారులు ఈమని శివనాగిరెడ్డి కొండవీడు రెడ్డి రాజుల చరిత్ర గురించి వివరించారు. పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, సైకత కళారూపాల ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆకర్షణగా నిలిచాయి. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాలు సరదాగా బోటింగ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా హైలీ రైడ్ లో కొండవీడు కోటను తిలకించారు. కొండవీటు చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలు, పర్యాటకులు వేలాదిగా తరలిరావడంతో కొండవీటు కోట ప్రాంగణం కిటకిటలాడింది. పాఠశాల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరై ఉల్లాసంగా గడిపారు. దీని భాగంగా ఈరోజు ఇక్కడికి మన ఆనరబుల్ టూరిజం మినిస్టర్ రావడం, ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్కి, ఇంత టైం వచ్చి ఇక్కడ స్పెండ్ చేయడం. సరే, ఈ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే 3 వారాల క్రితం ఎమ్మెల్యే గారు కాల్ చేసుకొని మనం ఈసారి కొండవీడు ఫోర్ట్ ఫెస్ట్ పెట్టాము. చాలా టైం అయింది. గతంలో 2019 ఫిబ్రవరిలో ఈ ఫెస్టివల్ పెట్టాము. అప్పుడు కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఇనిషియేటివ్తో, సార్ ఇనిషియేటివ్తో, అప్పుడు సీఎం గారు కూడా వచ్చారు. కాబట్టి మళ్ళీ ఆ ప్రోగ్రామ్ మనం మొదలు పెట్టాలి, ఇది పెడతామని చెప్తే ఆ 3 వారాల నుంచి మనం అంతా కష్టపడి ఇవన్నీ ఈ లెవెల్కి తేగలిగాము. దానికోసం సార్ టీమ్ని, డిస్ట్రిక్ట్ యంత్రాంగం నుంచి పనిచేసిన అందరికీ పేరు పేరు ధన్యవాదం తెలియజేస్తున్నాను, డే నైట్ పనిచేసిన వాళ్ళకి. దాంతోపాటు సార్ టూరిజం డిపార్ట్మెంట్కి, ఆనరబుల్ సీఎం గారికి ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే సార్ ఇది ఒరిజినల్గా శాంక్షన్డ్ కాదు మనకి ఫెస్టివల్, కానీ మనం పెడతాము, ఆ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాం కాబట్టి గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఫాస్ట్గా జియో రావడం, బడ్జెట్ శాంక్షన్ అవ్వడం, ఇట్ వాజ్ వెరీ సపోర్టివ్ స్టెప్ మనకి. కాబట్టి ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్ దీనికి. ఈ ఫోర్ట్ చరిత్రం, మన టూరిజం పొటెన్షియల్ ఎంత, దీనికి అందరికీ పరిచయం చేయడానికి ఈ ఫెస్టివల్ పెట్టడం జరిగింది. మీరందరూ చూసి ఉంటారు హెలీ రైడ్స్, అంటే ఏరియల్ వ్యూ చూస్తే ఈ ఫోర్ట్లో ఎక్కడెక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడెక్కడ పాత సంబంధించి గోడ ఉన్నాయి, ఇక్కడ ఏం బిల్డింగ్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవడానికి బాగుంటుంది. దానికోసం హెలీ రైడ్ పెట్టడం జరిగింది. ఫ్లవర్ షో పెట్టాము, శాండ్ ఆర్ట్ షో పెట్టాము, అడ్వెంచర్ యాక్టివిటీస్ పెట్టాము, బోటింగ్ ఉన్నాయి. దీంతో పాటు రాత్రి ఉండడానికి వచ్చే వారాల నుంచి టెంట్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. దీనికి ఈ ఫోర్ట్కి టూరిజం పెంచుకోవాలంటే తప్పకుండా ఇది ఒక వెడ్డింగ్ డెస్టినేషన్గా ఇక్కడ ఉండాలి. అంటే రాత్రి ఉండడానికి స్థలం ఉండాలి, వాళ్ళకి రూమ్స్ ఉండాలి. చెప్పినట్టుగా ఇక్కడ ఫస్ట్ టెంట్స్ పెట్టడం జరుగుతుంది. ఎవరు ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుగా వస్తే వాళ్ళని కూడా ఫెసిలిటేట్ చేయడం జరుగుతుంది. వచ్చే ఫెస్ట్కి ప్రతి సంవత్సరం ఇప్పుడు ఇది ఫస్ట్ సాటర్డే సండే పెడతాము. ఈరోజు అనౌన్స్మెంట్ కూడా తీసుకుంటాం సార్ నుంచి.
సో దానికోసం ఈ సంవత్సరం కనీసం ఆ డిపిఆర్ తయారు చేసి వచ్చే ఫెస్ట్కి కనీసం 30 రూమ్స్ రెడీ ఉండాలి. రెడీ చేసి వచ్చే ఫెస్ట్కి అది ఇనాగరేషన్ పెట్టుకోవాలి. ఆ టార్గెట్ పెట్టాము. ఇది మంచి లొకేషన్. ఇక్కడ వ్యూ చూస్తే అసలు రాత్రి వ్యూస్ చూస్తే చాలా బాగుంటుంది. లైటింగ్ బాగుంది, వాతావరణం బాగుంది. సిఆర్డి ఏరియాలో ఎక్కడ కూడా ఈ రకంగా కొండ లేదు, ఫోర్ట్ లేదు, చెరువు ఉన్న ఫోర్ట్ లేదు. కాబట్టి ఈ ప్రత్యేకత ఉంది. కాబట్టి దీన్ని ఇంకా ప్రమోట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్స్ కూడా, పెట్టుబడి కూడా పిలుస్తున్నాము. ఈ స్టూడెంట్స్ కూడా మీరు ఎవరు ఈరోజు ఇక్కడికి వచ్చారు, అందరూ తప్పకుండా ఈ చరిత్రను తెలియచేయాలి. ఇక్కడ ఉన్న ఆ పాత కాలంలో ఎలా ఈ 3 చెరువుని ఇంటర్లింక్ చేసుకొని ఎక్కడ కూడా ఓవర్ఫ్లో లేకుండా కూడా రాజులు ఎంత సైంటిఫిక్ గా చేశారు అది కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఉన్న సైన్స్ ఎక్కడ ఉంది, ఆ ఇయర్స్ లోనే, ఆ సంవత్సరాల్లోనే ఎంత ప్రోగ్రెసివ్ గా వాళ్ళు చేశారు అది కూడా మన అందరికీ సైంటిఫిక్ లెసన్ కూడా. అందరూ దీన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేయాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ పట్టణంలోని అన్ని సెంటర్లో ఉన్న టాటా మ్యాజిక్, ఆటో ఇతర పాయింట్లలో ఉన్న డ్రైవర్లతో అక్కడికక్కడే సమావేశం జరిగిందని సిఐటియు మండల కార్యదర్శి పేరుబైన వెంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా ఆయన వారితో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ట్రాన్స్పోర్ట్ బిల్లు 2019ని రాష్ట్రంలో తెచ్చిన 21వ జీవోను కూడా రద్దు చేయాలన్నారు. డ్రైవర్లకు అందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సీనియారిటీ ప్రకారం లైసెన్స్ ఉన్న వారికి బ్యాంకుల ద్వారా ఆటోలు ఇవ్వాలని, ప్రతి డ్రైవర్కు ఇల్లు కట్టించి ఇవ్వాలని, తదితర సమస్యల పరిష్కారానికి ఈ నెల 12న జరిగే సమ్మెను జయప్రదం చేయాలన్నారు. 12వ తారీఖున స్థానిక ఎన్ఆర్టీ సెంటర్లో గల అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద నుంచి నిరసన ర్యాలీ జరుగుతుందని, డ్రైవర్లు ఆటోలతో ప్రదర్శనలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ చిలకలూరిపేట ఏరియా సమితి కార్యదర్శి టి వరహాలు, అన్ని స్టాండ్లలో ఆటో, ట్రాలీ, ఇతర డ్రైవర్లు పాల్గొన్నారు. నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో శనివారం మధ్యాహ్నం దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన ఆదినారాయణ ఇంట్లో కుటుంబ సభ్యులు పక్క వీధిలో ప్రభ వద్ద ఉన్న సమయంలో గుర్తు తెలియని దొంగలు ఇంట్లో ఎవరూ లేని అవకాశాన్ని ఆసరగా చేసుకున్నారు. ఇంటికి తలుపులు పలగలగొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు బీరువాలో ఉన్న సుమారు 10 సవర్ల బంగారం, వెండి వస్తువులు, 2 లక్షల నగదు అపహరించి పరారయ్యారు. తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగిలి ఉండడాన్ని గమనించి వెంటనే రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొండవీడు ఫీస్టు సందర్భంగా ప్రముఖ సింగర్స్ మరియు జబర్దస్త్ టీంతో సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యుత్ దీపాల అలంకరణతో కొండవీడు ప్రాంతమంతా కూడా ఎంతో కోలాహలంతో జనంతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు, స్థానిక చిలుకలూరుపేట శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ప్రతిపాటి పుల్లారావు, నరసరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవిందబాబు, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, వివిధ రకాల ప్రభుత్వ డిపార్ట్మెంట్లు చెందిన అధికారులు మరియు స్థానిక నేతలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా భారీగా పాల్గొన్నారు. ఇవాళ రేపు 2 రోజులు కూడా అద్భుతంగా ఉంటుంది. ఇవాళ అసలే చీకటి, ఇల్లేమో దూరం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు, కానీ గుండెలో ధైర్యం ఉంది, ధైర్యం ఉంది. నేను ఎప్పుడు ఒకటే చెప్తున్నాను, మనం అనుకున్న పనిని లక్ష్యంగా సాధించాలంటే మనం ఇంతకుముందు ఇది కొండ ప్రాంతంగా ఉండి ఎప్పుడో రెడ్డి రాజులు పరిపాలించినటువంటి ప్రాంతం ఈ కొండవీడు. అలాంటి ప్రాంతాన్ని ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి దీన్ని చూసే విధంగా పర్యాటక ఒక ప్రాంతంగా దీన్ని మారుస్తున్నారంటే మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే మన ప్రతిపాటి పుల్లారావు గారు, వీరి యొక్క కృషే ఈ రోజు ఇంత జరుగుతుందని మనం తెలియజేసుకుంటూ, మీ అందరూ ఈ ఫెస్టివల్ 2 రోజులు బాగా ఎంజాయ్ చేయండి. చాలా ఉన్నాయి, అవన్నీ చూసి ఎంజాయ్ చేయండి అని కోరుకుంటూ థ్యాంక్ యూ. మీరు అంత చెప్పాలేమో, మా వాళ్ళు చెప్పక్కర్లా.
చూసారా అది మా వాళ్ళు. మేడం అండ్ శాంతి గారు చాలా సేపటి నుంచి అంటే వాయిసెస్ అని చెప్పి ఎమ్మెల్యే అంటే మరి ఇంకో మీనింగ్ ఉందే. ఏంట మీనింగ్? ఓ సినీ ఓరసు గురించి లేచిన దగ్గర నుంచి డైలీ యుద్ధాలు మొగుడు పెళ్ళాలంటేనే కంకి కొడవల్ల అట్ట కన్నెర చేయాలా కారాలే దూరాలా ఇట్ట తుమ్మెత్తిపోయాలా దూరాలే పెంచాలా కుందేలుకు కోపం వస్తే చీకటం చెమలు పట్టేలా కనీసం దాదా ఎంబీబీఎస్ మైక్ ప్లీజ్ మైక్ మైక్ ఆగిపోతుంది. అది సార్ పాడితే మైక్ ఆపేస్తారా మీరు? సరే సరే. శంకర్ దాదా ఎంబీబీఎస్ శంకర్ దాదా ఎంబీబీఎస్ ఊహాలోనే అర్థమైపోయింది ఎంత బాగా డాన్స్ చేస్తారు. నాకు అర్థం దాచుకుని నెక్స్ట్ వీక్ కోసం చెప్తున్నారు కదా సార్. సింగర్ కూడా ఊహ మొత్తం శృతిలో అన్నారు. కోరుకుంటున్నాం కానీ వేస్తాను సార్. సార్ లేచి ఒక స్టెప్ వేయండి సార్. ఇప్పుడు పాడే దేశంలోనే ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి కొండవీడు రాజ్యం, రాజుల పరిపాలన, తదుపరి శ్రీకృష్ణదేవరాయలు కూడా ఇక్కడ నుంచి పరిపాలన నిర్వహించారు. ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ఎంతో సంతోషపడుతున్నారు. దీనంతటికీ ముఖ్య కారణం స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ప్రత్తిపాటి పుల్లారావుకి ప్రత్యేకమైనటువంటి స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు, హెలికాప్టర్ రైడింగ్, బోట్ షికార్లు, కొండవీడు కోటకు సంబంధించినటువంటి చరిత్ర తెలియజేసే విధంగా ఎక్కడికక్కడ బోర్డులు ఏర్పాటు చేశారు. కొండవీడు కోట, కొత్తపాలెం పంచాయతీల ప్రజలు ఇంతటి ఘనంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని మేము కలలో కూడా ఊహించలేదని, మరుగున పడిపోతున్న చరిత్రను స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హర్షిస్తున్నారు.
కొండవీడు 14వ శతాబ్దంలో 1300 నుంచి 14వ శతాబ్దం ఈ కొండవీడు చరిత్ర 1300 నుంచి 1400 శతాబ్దం నడిచింది. ఈ రెడ్డి రాజులు అప్పుడు నడిపించిన చరిత్ర. అయితే గత కొద్ది కాలంగా అది మరుగున పడి గుప్త నిధుల కోసం తవ్వకాల్లో ఉన్న దీన్ని మళ్ళీ 2014 నుంచి పుల్లారావు గారు దీన్ని కూనుకొని దీని గొప్పతనాన్ని బయటికి తీసుకురావాలి అనే ప్రధాన ఉద్దేశంతో అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేషన్ చేసుకొని, దీంట్లో ఒక డిపార్ట్మెంట్ కాదు, ఒక విధానం కాదు, అన్ని డిపార్ట్మెంట్లు ఆర్ఎన్బిలో రోడ్లు వేసాం, పంచాయతీరాజ్లో మెట్లు కట్టాం, ఇరిగేషన్లో చెరువులు చేసాం, అట్లే ఫారెస్ట్లో ఈ నగర వనాలు చేసాము. ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు పుల్లారావు గారు కోఆర్డినేషన్ చేసుకొని అందరినీ సమన్వయం చేసుకుంటా దీన్ని అభివృద్ధిలో ప్రధాన భూమికగా తీసుకున్న పుల్లారావు గారు దీని ప్రధాన ముఖ్యుడు. అలానే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దీనికి వచ్చాడు. వచ్చినప్పుడు ఇది బాగుంది, ఈ రోడ్డు బాగుంది, ఈ విధానం బాగుంది అని చెప్పి 5 కోట్ల రూపాయలు అప్పుడప్పుడు అడిగితే కలర్ లైటింగ్ ఇవ్వండి కలర్ లైటింగ్ ఇచ్చాడు. రోడ్లు ఎలక్ట్రిసిటీ బైక్ కావాలంటే ఎలక్ట్రిసిటీ ఇచ్చాడు. అట్లా ఏది అడిగితే అది తీసుకొని వచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ కొండవీడు డెవలప్ అయింది. ఇది కులాలకి మతాలకు అతీతంగా కమ్యూనిటీగా రెడ్డి చరిత్రలు ఉండా సరే అన్నిటికీ కాదని అందరూ కలిపి సమన్వయంతో అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఇది బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఇక్కడ ఇది రాకముందు కొద్దిపాటి తక్కువ ధరలు ఉండే 5 లక్షలు 10 లక్షలు ఉండే భూములు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే వచ్చాడో 50 లక్షల నుంచి ₹1 కోటి వెళ్ళిపోయింది. ఈ అభివృద్ధి దీని ప్రధాన ముఖ్యుడు పుల్లారావు గారు కాబట్టి ఇది ఎంత చెప్పుకున్నా అభివృద్ధి తప్ప చంద్రబాబు నాయుడు గారికి దీని మీద ఇష్టం. అలానే అభివృద్ధిలో ప్రధాన ముఖ్యంగా తీసుకుంటాడు కాబట్టి కొండవీడు ఉత్సవాలకు వచ్చిన అధినేత పెద్దలందరికీ కూడా నాయకులకి గ్రామ పెద్దలకి చిన్నలకి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కొండవీడు ఉత్సవాలు ఇది 2వసారి చేస్తున్నాము. ఫస్ట్ సారి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అప్పుడు చాలా ఎంతో అభిమానంగా చేశాడు. అప్పుడు కొండవీడు దీనికి కలెక్షన్ ఆర్యవారి కాలేజీ నుంచి టెండర్స్ చేసి ఎన్ఎస్పి నుంచి రూట్ ఇవ్వాలని ఇప్పిస్తే చాలా డెవలప్ అవుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. కావున అలాంటివి జరిగితే చాలా వాల్యుయేషన్ పెరిగి ఇక్కడ అందరికి చాలా బాగుంటుందని తెలియజేస్తారు. కొండవీడు చరిత్ర గల కొండవీడు కోట దీన్ని మరీ అభివృద్ధి చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్కి నమస్కారాలు. అందరూ కలిసి కష్టపడి ఓట్లేసి మా ఊళ్ళో విమానాలు అంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యమే. గాలిపటాలు అనేది కూడా మాకు తెలియదు సార్. ఇంతకుముందర బాబు గారు హెలికాప్టర్ సొంతంగా చూస్తున్నాము. అభివృద్ధిని అంటేనే బాబు గారు అంటేనే అభివృద్ధి. ఆయన మన రాష్ట్రానికి డైమండ్ లాంటి వాళ్ళు అందరూ యూజ్ చేసుకోవాలా. ఒకసారి ఆ గవర్నమెంట్ వచ్చి ఒకసారి ఈ గవర్నమెంట్ వస్తే అన్నీ మూసకపోతాయండి. గతంలో ఆ సార్ ఉన్నప్పుడే రోడ్డు వేశారు, ₹1 కోటి పోయింది, ఇప్పుడు ₹1.5 కోటి అయిపోతుంది. బాబు గారు రాష్ట్రానికి డైమండ్ లాంటి వాళ్ళు, దేవుళ్ళు లాంటి వాళ్ళు ఆయన కాపాడుకోవాలా. వద్దిల్లాలే తెలుగుదేశం పార్టీ, వద్దిల్లాలే నారా చంద్రబాబు గారి నాయకత్వం. అన్ని కులాలకి మతాలకి మసీదు ఉంది, రామాలయం ఉంది, శివాలయం ఉంది, ఇస్కాన్ టెంపుల్ ఉంది, లక్ష్మీనరసింహస్వామి గుడి ఉంది. అన్నిటికీ ఆయన డెవలప్ చేస్తున్నారు. ఆయన కలియుగ దేవుడు. ఏది చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్ర ప్రజలు ఏం చేస్తున్నాడు? రాక్షసి పాలన చేస్తున్నారు. ఆయన చీరుస్తాం తప్ప ఏం చేయలేదు. అప్పుడు కూడా బాబు గారు తిరుపతి రోడ్డు లాగేశారు, ఇప్పుడు కూడా తిరుపతి రోడ్డు లాగేశారు. మళ్ళీ బాబు గారు వస్తే మా పిల్లల భవిష్యత్తు, మా భవిష్యత్తు డైమండ్ లైఫ్ అయితే ఉంది సార్. ఆయనకి మా అందరి చేతిలో ఉంది. మేము మా కాడ బిత్తరుండి మళ్ళీ దొంగను తెచ్చామనుకోండి మళ్ళీ వెనక్కపోయింది. అందుకని డైమండ్ లైఫ్ అందరి భవిష్యత్తు గురించి ఆలోచించండి. అంతా డెవలప్ అయింది. ఇవాళ గాలిపటాలంటే కూడా తెలియదు సార్. మేము ₹100 ₹2 గాలిపటాలు ఎగరేస్తేనే బాగా సంతోషపరిచేవాళ్ళం. అలాంటిది హెలికాప్టర్లు ఎక్కడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. హెలికాప్టర్ కూడా చూస్తున్నాం. ఈ మాట స్వచ్ఛంగా చెబుతున్నాను, ప్రమాణం పూర్తిగా చెబుతున్నా, పురాణ సాక్షిగా. బాబు గారే రాష్ట్రానికి కావాలి, డిప్యూటీ సీఎం గారే
అభివృద్ధికి కావాలి. దయచేసి అందరూ ఈ గాడి తప్పి బాగండి. మీకు అందరికీ రాష్ట్ర ప్రజలకి పాదాభివందనాలు. మనం బాబు గారికి తెప్పించుకుందాం. ఇవాళ రోడ్లు కానీ గుంటలు కానీ చూస్తూ వచ్చారు కదా ప్రజలందరూ. ఏమాత్రమైన గుంట ఉందా? 5 నిమిషాల ప్రయాణం, 10 నిమిషాల ప్రయాణం. ఇంత ముందుల గంట 2 గంటల ప్రయాణం జరిగేది. అలాంటిది మనం బాబు గారిని గెలిపించుకోవాలి, బాబు గారిని తేవాలి. మన గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు గారు ఈ దావా మొత్తం కంపల్సరీ. రామాంజనేయులు గారు కలెక్టర్ గారు ఆయన పత్తిపాటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఈ కంప మొత్తం నరికి ఆయన వ్యవసాయ శాఖ మినిస్టర్ ఉండి రేతి నుండి పగులుండి అప్పుడు నడిపించారు. మధ్యలో గాడి తప్పి ఏమైందంటే వెనక్కపోయింది. శ్రీనివాసరెడ్డి అన్నాయి, ఇక్కడ రాజేష్ అన్నాయి, ఇక్కడ బద్దెట్టి శివకోటి అన్నాయి. మేము అందరం అప్పుడు నుంచి కష్టపడ్డాము. మంచినీళ్ళు కూడా దొరకలేదు. అలాంటిది తెచ్చుకున్నాము. అందరూ మా ఆజారు అందరూ కష్టపడ్డాం. అందరూ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ గెలిపించుకుంటా. మన పిల్లల భవిష్యత్తు ఆయన భవిష్యత్తు, మన భవిష్యత్తు ఆయనే బాగా చూస్తారని ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. రాజధాని అమరావతికి దగ్గరగా ఉన్నటువంటి కొండవీటు రెడ్డి రాజుల రాజ్యం, తదుపరి శ్రీకృష్ణదేవరాయలు కూడా పరిపాలించిన రాజ్యం. కొండవీటు కోట చరిత్ర దేశానికి ఒక తలమానికం, నిదర్శనం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక కొండపై 3 పెద్ద చెరువులు ఉన్నాయి. అలాగే రాజుల కాలం నాటి కట్టడాలు, ఈ రోజుటికి చెక్కు చెదరకుండా ఉన్నటువంటి నిదర్శనాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కొండవీటి ఫెస్ట్ 2026 ఎంతో ప్రతిష్టాత్మకంగా మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు ఈ చరిత్రను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలని అనేక రకాలైనటువంటి ఏర్పాట్లను, అభివృద్ధిని నిర్వహించడం జరిగింది. ప్రతినిత్యం అటు పురావస్తు శాఖతోటి, ఎండోమెంట్ వారితోటి, అటవీ శాఖ అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ కొండవీటు కోట అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. నాయకులందరికీ, ముందున్నటువంటి స్టూడెంట్స్, పక్క గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున కొండవీడు ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కొండవీడు అభివృద్ధిలో నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు ఈ కొండవీడు అభివృద్ధి ప్రకటించారు. ఎమ్మటే శివాలయం స్టార్ట్ చేయమన్నారు. వెంటనే దీనికి కావాల్సిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఇంకా ఏం కావాలో చెప్పమన్నారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడి డెవలప్మెంట్ కూడా డబ్బులు ఇస్తామని హామీ ఇచ్చారు నిన్న. ఈ రోజు మన అన్నగారు వచ్చారు, దుర్గేష్ గారు, కందులు దుర్గేష్ గారు. వారు కూడా టూరిజాన్ని డెవలప్ చేద్దాం. నిన్న 110 కోట్ల డిపిఆర్ ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా పంపించాను నాకు ముందుగానే చెబుతున్నారు మీటింగ్ కన్నా. ఆ విధంగా వారికి ఒక కమిట్మెంట్ ఉంది. అటు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైనటువంటి మంత్రి మన కందుల దుర్గేష్ గారని గర్వంగా నేను తెలియజేస్తున్నాను. వారికి ఆ నిబద్ధత ఉంది, కమిట్మెంట్ ఉంది. అందుకనే ఈ రాష్ట్రంలో ప్రతి చోట పండుగ జరుగుతూ ఉంది. అనేక ప్రాంతాల్లో ఉత్సవాలు జరిపినటువంటి ఘనత కూడా మన మినిస్టర్ గారికి దక్కుతుంది. ఆ విధంగా ఈ కొండవీడు కూడా వెంటనే ఒక 30 కాటేజెస్ పెట్టి నైట్ ఉండేటువంటి విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు కూడా సలహా ఇచ్చారు. కొండవీడుకున్న ఆనవాలు, శాసనాల్ని ఏదైతే 500 సంవత్సరాల నుంచి 700 సంవత్సరాల మధ్య నిర్మాణం చేసినటువంటి ఆనవాళ్ళన్నీ, ఆ హెరిటేజ్, ఆ వారసత్వ సంపదని కాపాడేటువంటి దానికి నేను సహకరిస్తానని కూడా మన గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా సంవత్సరం ఉత్సవానికి ఒక మార్పు తీసుకొస్తాం. డెవలప్ చేసింది కేవలం 10% మాత్రమే. ఇంకా 90% డెవలప్ చేయాలి. ఘాట్ రోడ్ ఒకటి, ఇన్సైడ్ రోడ్డు 50 కోట్లు అయింది ఇప్పటికి. లోపల్లో కొన్ని ఇంకొక 10 కోట్లు సుమారు పెట్టి డెవలప్ చేశాం. డెవలప్ చేసిన వాళ్ళు నష్టపోయారు, ఇంకా డబ్బులు కూడా రాలేదు. అయినా కూడా 110 కోట్లు డిపిఆర్ తయారు చేసి పంపాం. నిన్న రామిరెడ్డి గారు, నేను 100 కోట్లతోటైనా ముందుకు వస్తాను, మీకు డిపిఆర్ తయారు చేసి వస్తానని చెప్తే మా కలెక్టర్ గారు, మంత్రి గారు, నిన్న ఆనం రామనారాయణ రెడ్డి గారు వెంటనే మాకు దానికి కావాల్సిన సహకారం డిపార్ట్మెంట్ పరంగా ఇస్తామని కూడా చెప్పారు. ఎందుకంటే ఇది ఫారెస్ట్ లో ఉందిగా. కాబట్టి ఇవన్నీ 1 by 1 ఇయర్ టు ఇయర్ డెవలప్మెంట్. అన్నిటికన్నా గొప్ప ఏంటంటే 3 లేకులు ఉన్నాయి మనకి. పుట్టాలమ్మ చెరువు, ముత్యాలమ్మ చెరువు, వెదుళ్ళ చెరువు. ఒక చెరువు నుంచి ఒక చెరువుకి 500 సంవత్సరాల క్రితమే ఒక చెరువు నిండితే మరొక చెరువుకి, అరొకటి నిండితే మరొక చెరువుకి వచ్చి 3 నిండితే కూడా గ్రౌండ్ వాటర్ పోయేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. అది కొండవీడి కోట మీద ఉన్నటువంటి 3 చెరువులకున్న లింకింగ్ మహత్యం అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 500 సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ ఎలా చేశారో శ్రీకృష్ణదేవరాయల టైంలో ఆలోచన చేయండి. ఆ చరిత్రనే ఇప్పుడున్న తరానికి, భవిష్యత్ తరాలకి గుర్తు చేయడం కోసం
ఈ కొండవీటి ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. దీనికి మహమ్మదీయుల ఉంది చరిత్ర, కాకతీయులు ఉంది, రెడ్డి రాజులు ఉంది, శ్రీకృష్ణదేవరాయలు ఉంది. శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే రెడ్డి రాజులు వేమారెడ్డి గారు ఇక్కడి నుంచి పరిపాలించడం కూడా జరిగింది. దానికి కావాల్సిన చరిత్ర మొత్తం ఉంది. ఆ ఆనవాళ్లు, ఆ శాసనాల్ని మళ్ళా తిరిగి ఆ హెరిటేజ్ ని కాపాడటమే ఈ కొండవీటి ఉత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశం అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఘాట్ రోడ్డు చంద్రబాబు గారు ఒకటే చెప్పారు, దీన్ని ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి. చౌడవరం నుంచి 5 కిలోమీటర్ల టన్నల్తో దీనికి కనెక్షన్ ఇవ్వాలి. అమరావతి రాజధానిలో ది బెస్ట్ టూరిజం, టెంపుల్ టూరిజం గా డెవలప్ చేయాలని బహిరంగ సభలో వారు ప్రకటించడం కూడా జరిగింది అన్నగారు. అందుకనే ఆ 5 కిలోమీటర్ల రోడ్డు కూడా ప్రాసెస్ లో పెట్టాం. పైన డెవలప్మెంట్ కి అన్నగారు పూర్తిగా సపోర్ట్ ఇస్తే సంవత్సరానికి ఈ కొండవీడు పోర్టు, కొండవీడు హెరిటేజ్ రూపురేఖలు మారబోతున్నాయని కూడా నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది ఈ రోజు అవగానే కోటప్పకొండ మనందరికీ నెక్స్ట్ కోటప్పకొండే 15వ తేదీ తిరునాళ్ళు మా అరవింద్ బాబు గారి సారథ్యంలో కలెక్టర్ గారు కూడా మళ్ళా దీని మీద నుంచి అక్కడ ఫోకస్ పెట్టాలి. కాబట్టి 2 చిలకలూరుపేట, నరసరావుపేట ఎట్టా హైదరాబాద్, సికింద్రాబాద్ లాగానో కోటప్పకొండ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. దీన్ని కూడా అదే విధంగా కోటప్పకొండ ఒక పక్క, కొండవీడు కోట మరొక పక్క, ఇద్దరము కలిసి మా ఎంపీ గారు, అదేవిధంగా మన నిన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటానని చెప్పారు. వారిద్దరు కూడా అందరము కలిసి ఈ కొండవీడి కోటకి పూర్వ వైభవం తీసుకొచ్చి ఆ చరిత్రని ఈ తరానికి, భవిష్యత్ తరాలకు అందజేయడమే ఈ కొండవీటి ఉత్సవాల యొక్క ప్రాధాన్యతని మీ అందరికీ తెలియజేసుకుంటూ, చంద్రబాబు గారికి కూడా అత్యంత ఇష్టమైనటువంటి కొండవీడి పోర్ట్ ఇది. తప్పకుండా దీన్ని డెవలప్ చేసి భవిష్యత్ తరాలకి ఇది ఒక సంపదగా చూపెడతామని నేను మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, అందరికీ పేరు పేరున నమస్కారాలు. కొండవీటుకోటను అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కొండవీటుకోట ఉత్సవాలలో భాగంగా 2వ రోజు ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ తో పాటు ప్రసంగించారు. ఈ సందర్భంగా కొండపై ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ స్టాల్స్ ను వారు పరిశీలించారు. అదేవిధంగా 3 చెరువులలో ఉన్న నీటిని పరిశీలించి బోర్డింగ్ ను ప్రారంభించారు. ఓకే సార్, ఓకే సార్. సార్ 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 ఓకే సార్. कैसे वाला ना सही अपना ఓకే.
నా డ్రైవింగ్ కాదు. తమ్ముడు అబ్బాయి సరి కూర్చో. తిప్పుతున్నా అదే తిప్పుతున్నా. అన్నా మీరు కూర్చోవాలి. మీరంటే కూర్చుంటే ఫోటో తీసుకుంటాడు అంతే. బ్రాహ్మణ కుటుంబాలకు చేయుత పథకం కింద నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఆదిత్య బ్రాహ్మణ సేవా సమితి మరియు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య చిలుకలూరుపేట నియోజకవర్గ ప్రతినిధుల సంయుక్త ఆధ్వర్యంలో బ్రాహ్మణ కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆదివారం ఉదయం 10 గంటలకు సమితి కార్యాలయంలో నిర్వహించారు. శనగల హనుమత్ శాస్త్రి, పోలూరి రామచంద్రమౌళి ఆర్థిక సహాయంతో ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు చల్లా వెంకట హనుమత్, విజయ్ కుమార్ మాట్లాడుతూ బ్రాహ్మణ కుటుంబాల స్వాలంబన సాధించే దిశగా కృషి చేయాలని, అర్హులైన వారికి వృత్తి శిక్షణ ఇచ్చి పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన ఆర్థిక సాయం అందించే విధంగా కార్యక్రమం రూపొందించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి సమితి అధ్యక్షుడు ఏకా మారుతీరామ శర్మ, కార్యదర్శి పోలూరి రామచంద్రమౌళి, పావులూరి శేషగిరిరావు, చావలి మల్లేశ్వరరావు, శనగల హనుమత్ శాస్త్రి, ఉదయగిరి శ్రవణ్ కుమార్, కోపల్లె తులసిరాం, పి ప్రసాద్, రాళ్లబండి సాయిరాం, ఏకా లలితకుమారి, మిన్నికంటి అనసూయ తదితరులు పాల్గొన్నారు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.